అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ధర్మ ఫౌండేషన్. మనం ఇవాళ ఈ వీడియోలో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ప్రీవియస్ ఇయర్ ఏపీ తెలంగాణలో ఎంసెట్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. ఎవ్రీ ఇయర్ ఈ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్సే వస్తాయి. సో ఐ కెన్ షూర్ దట్ మీరు 2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, నేను మీకు అందరికీ చెప్పేది ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోలో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ మీద బేసిక్స్ చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ ఆ వీడియో చూడలేదైతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. అందులో బేసిక్స్ అన్నీ కవర్ అయి ఉన్నాయి. మీరు ఐపీ పరంగా కానీ ఎంసెట్ పరంగా కానీ ఎవ్రీథింగ్ మీరు సాల్వ్ చేయడానికి ఈజీగా అర్థమయ్యేలా నేను చెప్పడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని నేను చెప్పదలుచుకుంటున్నాను. ఓకే, స్టార్ట్ చేద్దాం మన సెషన్ని. సో ఒక ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే, ఇఫ్ 3 + i అండ్ 2 - √3, టాపిక్ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్. ఏంటి క్వశ్చన్? ఇఫ్ 3 + i, comma 2 - √3 are the roots of the equation, ఏంటంటే ఈక్వేషను, దిస్ f of x ఈక్వల్స్ టు a0 ప్లస్ a1x ప్లస్ a2x² ప్లస్ a3x³ ప్లస్ అండ్ సో ఆన్ an x⁴n. సో ఇది ఈక్వేషన్ ఇచ్చాడు. సో హియర్ ఏంటంటే ఇక్కడ కండిషన్ ఏంటిది, a0 a1 a2 an this belongs to z. Okay, then least value of n. ఇదొకటి. ఇంకోటి ఏంటిది, ద వాల్యూ ఆఫ్ a0 అండ్ ద వాల్యూ ఆఫ్ a0 ఆర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు మనకి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 4,1, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 4,10, థర్డ్ ఆప్షన్ వచ్చేసి 4,-10, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 4,-1. సో ఎలా సాల్వ్ చేయొచ్చు ఈ ప్రాబ్లము? మనకి ఏమేమి ఇచ్చారు క్వశ్చన్లో, 3 + i అండ్ 2 - √3, దీస్ ఆర్ ది రూట్స్. 2 రూట్స్ ఇచ్చాడు మనకి. ఏంటి గివెన్ 2 రూట్స్ ఆర్ 3 + i, 2 - √3. సో ఇలా 2 రూట్స్ ఇచ్చినప్పుడు ఎనదర్ 2 రూట్స్ ఏమొస్తాయి? ఎనదర్ 2 రూట్స్ ఆర్ ఏమవుతాయి అవి? 3 - i 2 + √3. ఇవి ఎనదర్ 2 రూట్స్ అవుతాయి. ఎందుకంటే ఈ కాంప్లెక్స్ నెంబర్లో ఉన్నప్పుడు ఒకవేళ ఇప్పుడు a + ib ఒక రూట్ అయితే ఇంకో రూట్ మన సాల్వ్ చేయనవసరం లేదు. కాంజుగేట్ థియరీ యూజ్ చేసి a - ib కూడా ఒక రూట్ అవుతుంది. సో ఇది బేసిక్ ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తాం మనం. సో ఇప్పుడు 3 + i అయినప్పుడు దానికి కాంజుగేట్ ఏమవుతుంది? దీస్ ఆర్ కాంజుగేట్ రూట్స్. అయిపోయింది, పార్ట్ 1 అయిపోయింది. ఇలా 2 రూట్స్ ఇవి, మనకి ఇంకో 2 రూట్స్ ఏమొచ్చినాయి? ఇవి వచ్చినాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని? 4. సో అన్నిట్లో 4 ఉన్నాయి కాబట్టి మనకి 4 వచ్చింది. సో నెంబర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 4. సో దీనికి ఆర్డర్ ఏమొస్తుంది? n ఏమొస్తుంది అంటే n ఈజ్ ఈక్వల్స్ టు 4
వస్తేనే కదా మనకి 4 రూట్స్ వస్తాయి. అంటే ఇప్పుడు పవర్ 4 ఉంటే మనకి 4 రూట్స్ వస్తాయి, పవర్ 3 ఉంటే 3 రూట్స్ వస్తాయి. అది నేను ప్రీవియస్ లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఒకసారి చూడండి మీరు, అప్పుడు అర్థమవుతుంది క్లియర్గా. సో నెక్స్ట్ ఏమంటాడు, ఏ నాట్ అంటే ఏంటిది, ఇది కాన్స్టాంట్ టర్మ్ కదా. సో కాన్స్టాంట్ టర్మ్ 4 రూట్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒకవేళ x³ ప్లస్ 2x² ప్లస్ 3x ప్లస్ 5, సో ఇలా ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఇది ఫైనల్ అవుతుంది కదా, ఈ కాన్స్టాంట్ రూట్ ఇది ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ మైనస్ ఆఫ్ ఒకవేళ దీన్ని ఏ అనుకుంటే, దీన్ని కంపేర్ చేసుకుంటే మనం ఈక్వేషన్ని దేంతో, ax² ఏ పవర్ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ కదా మనం చేసేది. సో ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. సో దీనికి ఏమొస్తుంది మనకి, డి టర్మ్ ఏమొస్తుంది, ఇది ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 3 రూట్స్ కదా, ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ ఏమొస్తుంది, ఇది ఇక్కడ దీని దగ్గర రూట్స్ ఏమొస్తాయి, సమ్ ఆఫ్ ది రూట్స్ కదా, సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు -(x²) కోఎఫిషియంట్ బై x³ కోఎఫిషియంట్ కదా ఇది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది 2 రూట్స్ ఏమవుతుంది, ఇది x కోఎఫిషియంట్ బై x³ కోఎఫిషియంట్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది 3 రూట్స్ ఏమవుతుంది, మైనస్ ఆఫ్ కాన్స్టాంట్ బై x³ కోఎఫిషియంట్. సో ఇది అర్థమైంది కదా, ఇది థర్డ్ డిగ్రీ ఈక్వేషన్కి. సో ఇప్పుడు ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్కి ఎలా చేస్తాము, ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది, ax⁴ ప్లస్ bx⁴ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ e ఈజ్ 0 కదా. సో ఇది ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్. సో ఇక్కడ ఈ ఏంటిది, కాన్స్టాంట్ టర్మ్ కదా. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఎన్ని టోటల్ 4 రూట్స్ కదా, సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటిది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ డెల్టా అనుకుందాం. ఏమొస్తుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, సో -b/a. సో ఇక్కడ మైనస్ అయితే ఇక్కడ ప్లస్, నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ ప్లస్ అవుతుంది. సో అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది, ఆల్ఫా బీటా గామా డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు e/a. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏంటిది, సో ఇలా ఫైండ్ చేసుకుంటాం మనం. కానీ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఆల్రెడీ మనకి 4 రూట్స్ వచ్చినాయి కదా. సో వాటి ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎలా ఫైండ్ చేయొచ్చు, ఇచ్చిన రూట్స్ ఏంటిది, 3 + i ఇంటూ 2 - √3 ఇంటూ 3 - i 2 + √3. సో ఈ రెండింటిలో ఒక దగ్గర రాసుకుందాం. సో ఇది ఏ ఫామ్లో ఉంది, ఇది a + b ఇంటూ a - b ఫామ్లో ఉంది కదా. సో అది ఈక్వల్స్ ఏమవుతుంది, a² - b² అవుతుంది. ఇందులో ఏంటిది 3, సో అది 3² మైనస్ బి టర్మ్ ఏంటిది i కదా, అయోటా స్క్వేర్. సో ఈ రెండింటికి అయిపోయింది. సో నెక్స్ట్ ఈ రెండింటికి చేద్దాం. ఈ రెండింటికి ఎలా చేయొచ్చు, ఇది ఏ ఫామ్లో ఉంది, ఇది a + b ఫామ్లో ఉంది, ఇది a - b ఫామ్లో ఉంది. సేమ్ ఫార్ములా a + b ఇంటూ a - b ఏమవుతుంది, a² - b². ఇక్కడ a ఏంటిది 2² మైనస్ b ఏంటిది √3 హోల్ స్క్వేర్. సో దిస్ ఈక్వల్స్ ఏమవుతుంది, 3² అంటే 9 మైనస్ i² వాల్యూ ఎంత, -1. ఇది కాంప్లెక్స్ నెంబర్స్లో వస్తుంది. i ఈజ్ ఈక్వల్స్ టు √-1, i² ఈజ్ ఈక్వల్స్ టు √-1 హోల్ స్క్వేర్ కదా. ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏంది మిగులుతుంది మనకి, -1 మిగిలింది. సో దిస్ ఈక్వల్స్ ఎంత, ఈ టర్మ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఇదేంటిది, 2² వాల్యూ ఎంత 4 మైనస్ √3² వాల్యూ ఎంత 3. సేమ్ ఇట్లనే రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో దిస్ ఈక్వల్స్ టు 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 4 - 3 1. సో ఈజ్ ఈక్వల్స్ ఎంత 10. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఎన్ని రూట్స్ 4 రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఎంత 10. సో 10. సో ఆన్సర్ ఈజ్ 2. ఈజీ క్వశ్చన్ కదా ఇది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్వశ్చన్.
సో లెట్స్ గో టు ద అనదర్ క్వశ్చన్. ఏం లేదండి, 2 రూల్స్ ఇచ్చాడు. 3 + i సేమ్ ఇట్లనే. ఇది ఒకవేళ 3 + i బదులు 2 - i ఇస్తే మనం ఇంకో రూట్ ఏం తీసుకుంటాం, 2 + i తీసుకుంటాం. సేమ్ ఇట్లనే ఇప్పుడు 2 - √3 ఇచ్చాడు, ఇంకో రూట్ ఏం తీసుకుంటాం, 2 + √3. ఒకవేళ ఒక రూట్ 2 ఇస్తే మనం ఇంకో రూట్ ఏం తీసుకుంటాం, -2 తీసుకుంటాం. ఒకవేళ 6 ఇస్తే ఇంకో రూట్ ఏం తీసుకుంటాం, -6 తీసుకుంటాం. సో ఇట్లా ఒక రూట్ ఇస్తే మనం ఆటోమేటిక్గా ఇంకో రూట్ మనం ఓకే ఒక రూట్ 6 ఇచ్చారు, సో ఇంకో రూట్ ఏంటిది -6. సో 2 రూట్స్ మనకు వచ్చేసినాయి. ఇంకేం రూట్ ఇంకా ఒకవేళ 3rd డిగ్రీ ఈక్వేషన్ అయితే ఇంకొక రూటే ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 4th డిగ్రీ ఈక్వేషన్ అయితే ఇంకో 2 రూట్స్ ఫైండ్ చేయాల్సి వస్తుంది. సో మనకి హింట్ ఇక్కడ ప్రాబ్లంలోనే ఇచ్చేసారు. ఏంటిది, 2 రూట్స్ ఇచ్చేసారంటే ఇంకో 2 రూట్స్ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కదా. ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేసినాయి కాంప్లెక్స్ కాంజుగేట్ ఈ ఫార్ములా యూజ్ చేసి. సో ఇలా 4 రూట్స్ వచ్చేసినాయి మనకి. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసింది. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ 10 వచ్చింది అంతే. సో లెట్స్ గో టు ది నెక్స్ట్ ప్రాబ్లం. సో మీ అందరికీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు నా వీడియోస్ చూసేటప్పుడు ఒక దగ్గర కూర్చొని అందరికీ దూరంగా పెన్ను పేపర్ పట్టుకొని సాల్వ్ చేస్తూ ఉండండి ప్రాబ్లమ్స్. కానీ ఒకవేళ నేను కాన్సెప్ట్స్ చెప్తే ఆ కాన్సెప్ట్స్ నోట్ చేసుకోవడము, ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం నోట్ చేసుకోవడము. ఒకవేళ మీకు వచ్చిన ప్రాబ్లం అయితే వీడియో పాజ్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయండి. మీరంతటి మీరే సాల్వ్ చేసి ఒకవేళ ఆన్సర్ వస్తే ఓకే, ఫైనల్గా నాకు వచ్చిన ఆన్సర్ మీకు వచ్చిన ఆన్సర్ ఓకేనా చెక్ చేసుకోండి. ఒకవేళ రాలేదు అనుకో, మీరు వీడియో స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఫాలో అయితే మీకు ప్రొసీజర్ ఏంటో అర్థమైపోతుంది. సో ఇలా మీరు ప్రిపరేషన్ చేయాలి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎంసెట్లో మ్యాథ్స్ నుంచి 80 క్వశ్చన్స్ వస్తాయండి. 80 క్వశ్చన్స్లో మీరు 60 క్వశ్చన్స్ చేసిన మీరు టాప్ 4000 కానీ టాప్ 2000 ర్యాంక్లో ఖచ్చితంగా ఉంటారు. టాప్ 2 or 3000, 4 మినిమం ఒక 4-5,000లో ఉన్నా మీకు కావాల్సిన కాలేజ్ ఈజీగా వస్తుంది కదా. టాప్ కాలేజెసే వస్తాయి కదా. 4-5,000 బిలో 4-5,000 లోపు టాప్ కాలేజెసే వస్తాయి. మీరు అనుకున్న కాలేజీలో మీరు జాయిన్ కావచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రాక్టీస్ చేయాలి. మ్యాథ్స్ అనేది వింటే రాదు. మ్యాథ్స్ అనేది పెన్ను పట్టుకొని పేపర్ మీద చేస్తే వస్తుంది. సో సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తేనే మ్యాథ్స్ వస్తుంది. ఇదేమన్నా జనరల్ స్టడీస్ కాదు. జనరల్ స్టడీస్ ఏంటిది, మనం ఒక ఎస్సే టైప్ ఉంటుంది, అది చదువుకుంటూ పోవాల్సి వస్తుంది. కానీ మ్యాథ్స్లో అలా కాదు కదా. మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వడం అంటే మ్యాథ్స్ సాల్వ్ చేస్తేనే మ్యాథ్స్ వస్తుంది. సో ఇది నేను చెప్పదలుచుకున్నాను. సో లెట్స్ కంటిన్యూ. ఇంకో విషయం ఏంటంటే, మనకి టోటల్ ఎన్ని 3 అవర్స్ టైం ఇస్తారు. 3 అవర్స్ అంటే 180 మినిట్స్. టోటల్ టైం ఎంత, 180 మినిట్స్ కదా. ఈ 180 మినిట్స్లో మ్యాథ్స్కి ఎంత, మ్యాథ్స్కి 80 మినిట్స్. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి 80 మినిట్స్. సో మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి 80 మినిట్స్ టైం స్పెండ్ చేయలేరు, ఎందుకంటే కొన్ని డైరెక్ట్ ఆన్సర్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాటప్పుడు మీరు 80 మినిట్స్ బదులు ఇక్కడ 60 మినిట్స్లో కంప్లీట్ చేశారనుకోండి ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఇక్కడ మిగిలిన 20 మినిట్స్ ఇక్కడ యాడ్ అవుతుంది కదా, ప్లస్ 20 మినిట్స్. సో టోటల్ ఎంత, 100 మినిట్స్ మనకి మ్యాథ్స్లో వస్తుంది. ఈ 100 మినిట్స్లో మీరు 60 ప్రాబ్లమ్స్, అంటే ఆల్మోస్ట్ మీకు ఒక ప్రాబ్లంకి 2 మినిట్స్ వస్తుంది టైము. సో మీరు ఓపిక్గా ఒక 60 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయగలిగితే మీరు అనుకున్న ర్యాంక్ ఈజీగా ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఇది నేను షూర్గా చెప్పగలుగుతాను. ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి. ఒక స్ట్రాటజీ ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. చెప్పాను కదా, ప్రాక్టీస్ మేక్స్ ఆల్ పర్ఫెక్ట్ అని. ప్రాక్టీస్, ఇప్పుడు ఏదైనా బ్యాట్స్మెన్ ఒక్కసారి డైరెక్ట్గా గ్రౌండ్లో వెళ్ళి సెంచరీ చేయలేడు. అతను సెంచరీ చేయాలంటే చాలా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత సెంచరీలు కొట్టగలుగుతారు. సో ఈవెన్ మన మ్యాథ్స్లో ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ప్రాక్టీస్ చేస్తేనే కదా మనకి అర్థమవుతుంది, ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఏ ప్రాబ్లం ఎలా వస్తుంది. అలా
మనం ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో చలో లెట్స్ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఏంటంటే ఇది ఇఫ్ ఆల్ఫా కామా బీటా కామా గామా ఆర్ ది రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటిది x³ + 3x² + 4x + 5 = 0. Okay. Then the cubic equation whose roots are whose roots are 1 + 4i, 1 + 4 alpha, ఇంకో రూట్ 1 + 4 బీటా, ఇంకో రూట్ 1 + 4 గామా. సో మనకు ఒకవేళ సో ఇచ్చిన రూట్స్ ఏంటిది 3 రూట్స్ ఇవి ఇచ్చాడు, మనకి థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. సో ఎట్లా ఫైండ్ చేస్తాం మనం? ఇది x³ థర్డ్ డిగ్రీ ఈ రూట్స్తో ఒకవేళ ఆల్ఫా బీటా గామా ఈ 3 రూట్స్ ఇస్తే మనం ఈక్వేషన్ ఎలా రాస్తాం? ఇది ax³ నెక్స్ట్ ఇది మైనస్ రావాలి కదా, -α + బీటా + గామా x² ప్లస్ ఇది x³ ఏ టర్మ్ ఉండదు. ఏ టర్మ్ ఎందుకు ఉండదు? ఇక్కడ సమ్ ఆఫ్ ది రూట్స్లోనే వస్తుంది కదా. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటిది? α + బీటా + గామా కదా, = b/a కదా. సో ఏ ఆల్రెడీ ఇందులో వచ్చేసింది కదా, దిస్ = b/a -b/a కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఏ టర్మ్ ఇక్కడ వచ్చేసింది కదా. సో నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్ కదా. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఏమవుతుంది? ఆల్ఫా బీటా గామా = 0. సో ఇలా మనం రూట్స్ ఇస్తే ఈక్వేషన్ ఇలా రాసుకుంటాం. సో ఇచ్చిన మనకి రూట్స్ ఏంటిది? దీని ఈక్వేషన్ ఎలా రాసుకుంటాం మనం? సో x³ థర్డ్ డిగ్రీ ఈక్వేషనే కదా మనకి, x³ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటిది? 1 + 4 ఆల్ఫా, నెక్స్ట్ 1 + 4 బీటా ప్లస్ 1 + 4 గామా ఇంటూ x² ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది 2 రూట్స్ కదా. సమ్ ఆఫ్ ఏంటిది? 1 + 4 ఆల్ఫా ఇంటూ 1 + 4 బీటా, నెక్స్ట్ ప్లస్ 1 + 4 బీటా ఇంటూ 1 + 4 గామా ప్లస్ 1 + 4 గామా ఇంటూ 1 + 4 ఆల్ఫా. సేమ్ ఈ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఆల్ఫా ఏంటిది? 1 + 4 ఆల్ఫా, బీటా ఏంటిది? 1 + 4 బీటా. ఇక్కడ బీటా గామాలో బీటా ప్లేస్లో ఏం రాసుకుంటాం? 1 + 4 బీటా. నెక్స్ట్ గామా ప్లేస్లో 1 + 4 గామా, ఇక్కడ గామా ప్లేస్లో 1 + 4 గామా, ఆల్ఫా ప్లేస్లో 1 + 4 ఆల్ఫా. ఇది ఏ టర్మ్ కోఎఫిషియంట్? ఇది x కోఎఫిషియంట్. నెక్స్ట్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏంటిది? వీటిని మల్టిప్లై చేయడం. 1 + 4 ఆల్ఫా ఇంటూ 1 + 4 బీటా ఇంటూ 1 + 4 గామా. సో ఇది కంటిన్యూ చేసే ముందు మనం ఒకసారి ఆప్షన్స్ రాసుకుందాం. ఆప్షన్స్ ఏంటిది? ఆప్షన్ 1 ఏంటిది? x³ + 9x² - 21x + 267 = 0. సెకండ్ ఆప్షన్ x³ - 9x² + 21x + 267 = 0. థర్డ్ ఆప్షన్
సారీ ఇది 43x 9x square plus 43x minus 267 is equals to 0. X cube plus 9x square plus 41x next plus 267 is equals to 0. Fourth option ఏంటిది x cube plus 9x square plus 43x plus 267 is equals to 0. సో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చారండి. మీరు ఒకసారి సాల్వ్ చేసి చూడండి. మీకు 1 minute టైం ఇస్తాను. ఆల్రెడీ మీకు హింట్ ఇచ్చాను కదా, మీకు ఆన్సర్ వస్తుందో లేదో ఒకసారి చూడండి. నేను 1 minute తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. చలో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇదేంటిది ఎక్స్ క్యూబ్ టర్మ్, ఎక్స్ క్యూబే ఉంటుంది మైనస్. సో ఇదేమవుతుంది, ఇది 1 కాన్స్టాంట్స్ ఏంటి 1 1 1. సో ఈవెన్ 3 1 + 1 + 1 3. నెక్స్ట్ 4 ఆల్ఫా ప్లస్ 4 బీటా ప్లస్ 4 గామా. సో ఇట్లా కామన్ ఏముంది 4 కామన్ ఉంది కదా, 4 × ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. నెక్స్ట్ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వీటిని మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 1 + 4 ఆల్ఫా × 1 + 4 బీటా. ఇది ఫస్ట్ దీన్ని ఈ రెండింటితో మల్టిప్లై చేస్తుంటాం. 1 × 1 1. నెక్స్ట్ 1 × 4 బీటా 4 బీటా. నెక్స్ట్ 4 ఆల్ఫా × 1 4 ఆల్ఫా. 4 ఆల్ఫా × 4 బీటా 4 × 4 16 ఆల్ఫా బీటా. సో ఇక్కడ ఆల్ఫా బీటా టర్మ్స్ ఉన్నప్పుడు మనకి ఇది ఈ ఫైనల్గా ఇది వచ్చింది కదా మల్టిప్లై చేస్తే. ఇప్పుడు బీటా గామా సేమ్. ఇప్పుడు ఇక్కడ 1 + 4 ఆల్ఫా ప్లేస్లో 1 + 4 బీటా ఉంది. ఇక్కడ 1 + 4 బీటా ప్లేస్లో 1 + 4 గామా ఉంది. సో మనం ఇక్కడ డైరెక్ట్గా ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు 1 + ఇక్కడ 4 బీటా కదా, 4 బీటా ప్లేస్లో ఏముంది మనకి గామా ఉంది కదా. సో 4 గామా. నెక్స్ట్ ఆల్ఫా ప్లేస్లో బీటా ఉంది కదా, 4 ఆల్ఫా ప్లస్ 16 బీటా గామా. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ దీనికి ఏమొస్తుంది, ఇట్లా మల్టిప్లై చేస్తే 1 + 4 గామా ప్లస్ 4 ఆల్ఫా ప్లస్ 16 గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్. ఇది అయిపోయింది కదా. ఈ స్టెప్ అర్థమైంది కానీ మీకు ఏం చేయట్లేదు, మనం ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుంటున్నాం. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఈ రకంగా వచ్చింది మనకి ఫైనల్ మల్టిప్లికేషన్. సో సేమ్ ఈ మోడల్లోనే ఉంది కదా, కాకపోతే ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో బీటా ఉంది, బీటా ప్లేస్లో గామా ఉంది. సో ఇట్లనే ఇక్కడ ఆల్ఫా ప్లేస్లో బీటా పెట్టుకున్నాం, బీటా ప్లేస్లో గామా పెట్టుకున్నాం అంతే. బీటా గామా 4 ఆల్ఫా. ఇక్కడ బీటా కదా, సారీ ఇది గామా బీటాలో మల్టిప్లికేషన్ చేస్తున్నాం కదా. సో ప్లస్ ఇప్పుడు ఈ 3 మల్టిప్లై చేయాలి. వీటిని మల్టిప్లై ఎలా చేస్తాం, 1 × 4 ఆల్ఫా ప్లస్ 1 × 4 బీటా ఏమవుతుంది, 1 × 1 1. నెక్స్ట్ ఇది 4 బీటా, నెక్స్ట్ ఇది 4 ఆల్ఫా, ఇది 4 × 4 16 ఆల్ఫా బీటా, దిస్ ఇంటూ 1 + 4 గామా. సో దిస్ ఈక్వల్స్ టు 0 కదా. దిస్ ఇంప్లైస్ x³ మైనస్ 3. ఇప్పుడు మనకి ఒక బేసిక్ ఇక్కడ క్వశ్చన్లో మనకి ఒక హింట్ ఇచ్చాడు. ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఈ ఈక్వేషన్ నుంచి ఎలా ఫైండ్ చేస్తాం మనం, సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా
ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది మైనస్ బి బై ఏ కదా. మైనస్ బి ఎంత అంటే -3, ఏ ఈజ్ 1, సో -3. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది టూ రూట్స్ కదా, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, ఇది ఈజ్ ఈక్వల్స్ టు సి బై ఏ అంటే 4. నెక్స్ట్ ఆల్ఫా బీటా గామా ఏమొస్తుంది డి బై ఏ కదా, మైనస్ ప్లస్ మైనస్ కదా, సో -5. ఆల్ఫా బీటా గామా -5. సో ఇప్పుడు ఇది x³ ప్లస్ 3 ప్లస్ 4 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత -3 కదా, x² ప్లస్, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం, ఇక్కడ 1 1 ఉంది, 1 2 3, సో టోటల్ ఎన్ని 1s ఉన్నాయి 3 ఉన్నాయి, సో 3 ఇక్కడ పెట్టుకుంటాం. నెక్స్ట్ 4 బీటా ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి అంటే 8 బీటా. నెక్స్ట్ 4 ఆల్ఫా ఇంకోటి 4 ఆల్ఫా ఎన్ని ఉన్నాయి 8 ఆల్ఫా ప్లస్, నెక్స్ట్ 4 గామా సో 8 గామా. సో ఇందులో ఏం కామన్ ఉంది 8 కామన్ ఉంది కదా, సో డైరెక్ట్ మనం 8 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా రాసుకోవచ్చు కదా, 8 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. నెక్స్ట్ ఏం మిగిలిన టర్మ్స్ ఏం మిగిలినాయి మనకి, ఈ 16 ఆల్ఫా బీటా, 16 బీటా గామా, 16 గామా ఆల్ఫా. సో వీటిలో కామన్ ఏమి ఉన్నాయి 16 కామన్ ఉంది కదా, సో 16 ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇంటూ ఎక్స్ కదా, ప్లస్ ఇదేమవుతుంది మనకి మల్టిప్లికేషన్ చేస్తే ఏంటిది 1 ప్లస్ 4 బీటా, ఇది మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 1 ప్లస్ ఇది 1 ఇంటూ 1 1, నెక్స్ట్ ఇక్కడ పైన మల్టిప్లికేషన్ చేద్దాం. సో 1 ఇంటూ 1 ఏమవుతుంది 1 అవుతుంది కదా, ఏంటి మనకి 1 ప్లస్ 4 బీటా ప్లస్ 4 ఆల్ఫా ప్లస్ 16 ఆల్ఫా బీటా ఇంటూ 1 ప్లస్ 4 గామా. సో దీని వాల్యూ ఏమొస్తుంది మనకి, ఈ 1 ఇంటూ 1 1, నెక్స్ట్ 1 ఇంటూ 4 గామా 4 గామా, నెక్స్ట్ 4 బీటా ఇంటూ 1 4 బీటా, నెక్స్ట్ 4 బీటా ఇంటూ 4 గామా 16 బీటా గామా ప్లస్, నెక్స్ట్ 4 ఆల్ఫాతో 4 ఆల్ఫా ఇంటూ 1 4 ఆల్ఫా, నెక్స్ట్ 4 ఆల్ఫా ఇంటూ 4 గామా 16 ఆల్ఫా గామా, నెక్స్ట్ 16 ఆల్ఫా బీటా ఇంటూ 1 16 ఆల్ఫా బీటా, నెక్స్ట్ 16 ఆల్ఫా బీటా ఇంటూ 4 గామా 16 4s are 64 కదా, 64 ఆల్ఫా బీటా గామా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు 1 ప్లస్ వీటిలో ఏం కామన్ ఉంది 4 ఆల్ఫా 4 బీటా 4 గామా, సో 4 కామన్ తీసుకోవచ్చు కదా, 4 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కదా. నెక్స్ట్ వీటిలో ఏం కామన్ ఉంది ఆల్ఫా బీటా గామాలో 16 కామన్ ఉంది కదా, సో 16 ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా కదా. నెక్స్ట్ రిమైన్ టర్మ్ ఏంటిది 64 ఆల్ఫా బీటా గామా. సో ఏమొచ్చింది మనకి 1 ప్లస్ 4 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, నెక్స్ట్ ప్లస్ 16 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, నెక్స్ట్ ప్లస్ ఏంటిది 64 ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏం లేదు ఇక సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి ఫైనల్గా ఎన్ని స్టెప్స్ 1 2 3 4 4th స్టెప్లో మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో ఇది x³ మైనస్ 3 ప్లస్ 4 ఇంటూ -3 -12 కదా, 3 -12 ఇంటూ x² ప్లస్
3 ప్లస్ 8 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత -3. నెక్స్ట్ ప్లస్ 16 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా వాల్యూ ఎంత 4 ఇంటూ ఎక్స్. నెక్స్ట్ కాన్స్టాంట్ టర్మ్కి ఏమొస్తుంది 1 ప్లస్ 4 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత -3 ప్లస్ 16 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఎంత 4. నెక్స్ట్ ప్లస్ 64 ఇంటూ ఆల్ఫా బీటా గామా వాల్యూ ఎంత -5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది సాల్వ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఏంటిది ఎక్స్ క్యూబ్ 3 - 12 ఎంత -9. -9 ఇంటూ మైనస్ ఎంత +9 అవుతుంది కదా, +9 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఎంత, ఇది 3 8 3s are 24 అంటే -24. ఇది 16 4s are 16 64. ఇది ఎక్స్ ప్లస్ 1 -12 ప్లస్ 64 ఇది ఎంత వస్తుంది -4 5s are 20 320 is equals to 0. Second one. So this implies x cube plus 9x square. ఏమొస్తుంది ఇక్కడ 64 plus 3 67. 67లో నుంచి 24 మైనస్ చేయాలి కదా, 7లో నుంచి 4 పోతే 3, 6లో నుంచి 2 పోతే 4, సో 43 ప్లస్ 43 ఎక్స్. నెక్స్ట్ ఇది 320 -12 మైనస్ ఒకసారి చేద్దాం. 320 -320 -12 ఎంత -332. అందులో నుంచి 64 + 1 65 మైనస్ చేయాలి. సో ఇది ఎంత వస్తుంది, ఇక్కడ 10 తీసుకుంటాం. 12లో నుంచి 5 పోతే 7, 2లో నుంచి 6 పోదు, మళ్ళీ ఒకటి తీసుకుంటాం. 12లో నుంచి 6 పోతే 6, ఎంత మిగిలింది ఇక్కడ 2 మిగిలింది, మైనస్. సో -267 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆప్షన్ ఎక్కడ ఉంది, ఇది మైనస్ అండి, ఇది ఫైనల్. దీనికి ఎందుకంటే సేమ్ థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ సేమ్ వస్తున్నాయి కదా మనం రాసింది, సో ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి ఫోర్త్ ఆప్షన్. సో ఆన్సర్ ఈజ్ 4. సో ఇలాంటి మోడల్ ఇదే కొంచెం టఫ్ మోడల్ అండి. ఒకవేళ మనకి ఈ మోడల్ మీకు అర్థమైతే మీరు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలుగుతారు. సో ఓకే, ఒక లాస్ట్ క్వశ్చన్ ఒకటి చేసి ఆపేద్దాం ఇవాళకి. సో ఏంటంటే క్వశ్చన్, if 2 minus i is 1 root, one root of the equation x power 4 next minus 9x cube plus 31x square next minus 49x plus 30 is equals to 0.
అండ్ ఆల్ఫా కామా బీటా. కండిషన్ ఏంటిది? ఆల్ఫా లెస్ దాన్ బీటా. మనకి బ్రాకెట్లో ఇచ్చారంటే దీని ఇంపార్టెన్స్ చాలా ఉంటుందండి. మన క్వశ్చన్లో ఒకవేళ బ్రాకెట్లో ఏదైనా టర్మ్ ఇచ్చిందనుకో అది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. ఆర్ ఇట్స్ రియల్ రూట్స్ then 2 alpha minus beta is equals to how much? Options ఏంటిది? Options 1 minus 3, second option 2, third option 1, fourth option 0. సింపుల్ ప్రాబ్లం ఇది. ఎలా సాల్వ్ చేయొచ్చు ఇది? మనకి ఈక్వేషన్ ఏంటిది? ఎక్స్ పవర్ 4th డిగ్రీ ఈక్వేషన్ కదా ఇది. ఎక్స్ పవర్ 4 minus 9x³ plus 31x² minus 49x plus 30 is equals to 0. మనం ఇందా చెప్పుకున్నాం కదా, కాంప్లెక్స్ ఒక రూట్ ఇస్తే ఇంకో రూట్ ఏమని తీసుకుంటాం మనం? ఇఫ్ 2 minus I is one root, then another root will be 2 plus I కదా. సో ఈ రెండు రూట్స్ యూజ్ చేసి ఒక ఈక్వేషన్ ఫైండ్ చేద్దాం. ఈక్వేషన్ ఎట్లా ఫైండ్ చేయొచ్చు మనం? ఇది x మైనస్ 2 మైనస్ I, ఇదొకటి, ఇది x మైనస్ 2 ప్లస్ I. సో ఇది ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది? ఇది x మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ I ఇంటూ x మైనస్ 2 మైనస్ I. ఇది ఏ ఫామ్లో ఉంది? ఇది దీన్ని ఏ అనుకున్నాం అనుకో, దీన్ని బి అనుకున్నాం అనుకో, సేమ్ ఇది ఏ, ఇది బి. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దిస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ఏంటిది ఇక్కడ? ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ బి ఏంటిది? ఐ స్క్వేర్. సో దిస్ ఈక్వల్స్ టు ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x మైనస్ ఐ స్క్వేర్ అంటే ఎంత? మైనస్ 1 కదా. సో దిస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కదా. సో మనకి ఇంకో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ రావాలంటే దీంతో డివైడ్ చేద్దాం. మన జనరల్ ఈక్వేషన్ ఏంటిది? ఎక్స్ పవర్ 4 మైనస్ 9x³ ప్లస్ 31x² మైనస్ 49x ప్లస్ 30 కదా. దేంతో డివైడ్ చేయాలి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 5. సో మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది? పవర్ 4 ఉంది, కానీ ఇక్కడ దేంతో స్టార్ట్ అవుతుంది? స్క్వేర్తో స్టార్ట్ అవుతుంది. పవర్ 4 రావాలంటే ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాల్సి వస్తుంది? స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ టర్మ్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ పవర్ 4 వచ్చేస్తుంది కదా. సో దీన్ని ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్తో మల్టిప్లై చేద్దాం. దీన్ని మనం ఇక్కడ రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తే అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎంత? ఎక్స్ పవర్ 4. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 4x మైనస్ 4x³. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 5 ప్లస్ 5x². ఇక్కడ ఈ మల్టిప్లికేషన్, ఇక్కడ ఈ డివిజన్ ప్రాసెస్లో ఏం చేయాలంటే ఇక్కడ ఏ కోఫిషియంట్ ప్లస్ ఉంటే ప్లస్తోనే మల్టిప్లై చేయాలి. ఆ తర్వాత మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ చేసుకుంటాం, మైనస్ ఉంటే ప్లస్ పెట్టుకుంటాం, ప్లస్ ఉంటే మైనస్ పెట్టుకుంటాం. సో ఇలా ఇట్ సైడ్ బ్రాకెట్లో ఇక్కడ ఏదైతే మనకి సైన్ ఉంటుందో కోఫిషియంట్కి ముందు ప్లస్ ఉంటే ప్లస్తోనే మల్టిప్లై చేస్తాం, మైనస్ ఉంటే మైనస్తో మల్టిప్లై చేస్తాం. ఎందుకంటే ఈ రెండు సేమ్ రావాలి, అప్పుడే ఈ రెండింటికి క్యాన్సిలేషన్ పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ 9x³
ఇక్కడ ప్లస్ 4x³ కదా, ఏమొస్తుంది మైనస్ 5x³. నెక్స్ట్ ప్లస్ 31x² మైనస్ 5x², ఇదంతా 26x² మిగులుతుంది. నెక్స్ట్ మైనస్ 49x. మనకి ఇక్కడ ఏం రావాలి, మైనస్ 5x³ రావాలి. అంటే దేంతో మల్టిప్లై చేస్తే మైనస్ 5x³ వస్తుంది, మైనస్ 5xతో మల్టిప్లై చేస్తే వస్తుంది కదా. సో మైనస్ 5x ఇంటూ x² ఎంత, మైనస్ 5x³. నెక్స్ట్ మైనస్ 5x ఇంటూ మైనస్ 4x ఎంత, ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 4 20, 20x². నెక్స్ట్ ప్లస్ 5 ఇంటూ మైనస్ 5x ఎంత, 5 ఇంటూ 5 25, మైనస్ కదా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 ఇంటూ 5 25, 25x. సో దీన్ని ఇప్పుడు సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకుంటాం, ప్లస్ ఉంది కాబట్టి మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ 26x² నుంచి 20x² పోతే ప్లస్ 6x². ఇక్కడ మైనస్ 49లో నుంచి 25 పోతే 9లో నుంచి 5 పోతే 4, 4 నుంచి 2 పోతే 24x. రిమైండర్ ఏంటిది 30. మనకేం రావాలి, ఇక్కడ 6 ప్లస్ 6x² రావాలి. అంటే ఇక్కడ ప్లస్ 6 పెట్టుకుంటాం. ఇక్కడ 6 ఇంటూ x² ఎంత, 6x². నెక్స్ట్ 6 ఇంటూ 4 మైనస్ 24 కదా, ఇది ప్లస్ 6 ఇంటూ మైనస్ 4x. సో 6 ఇంటూ 4 24, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో మైనస్ 24x. నెక్స్ట్ 5 ఇంటూ 6 ఎంత, 30. దీన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు 6 ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇది మైనస్. సో ప్లస్ 6x² మైనస్ 6x² క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ 24x ప్లస్ 24x క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ 30 మైనస్ 30 క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైండర్ ఏంటిది 0. సో అట్లా మనకి ఇంకో ఈక్వేషన్ ఏమొస్తుంది, సో అనదర్ ఈక్వేషన్ ఏమొస్తుంది, x² మైనస్ 5x ప్లస్ 6 ఇజ్ ఈక్వల్స్ టు 0. ఇంకోటి ఏమి ఇచ్చాడు మనకి, ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ఇట్స్ రియల్ రూట్స్. సో మనకి రెండు రూట్స్, ఈ ఈక్వేషన్ యొక్క 2 రూట్స్ ఏంటిది ఆల్రెడీ మనకు తెలుసు, ఏంటవి 2 మైనస్ i, ఇంకోటి 2 ప్లస్ i. సో ఈ ఈక్వేషన్కి రూట్స్ ఫైండ్ చేస్తే మనకి మిగిలిన ఆల్ఫా బీటా వచ్చేస్తుంది కదా. దీనికి రూట్స్ ఏంటిది, x² మైనస్ 2x మైనస్ 3x మైనస్ 3x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. దీన్ని x కామన్ తీసుకుంటే x మైనస్ 2, ఇందులో 3 కామన్ తీసుకుంటే x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఏమొస్తుంది ఇప్పుడు, ఒకటి x మైనస్ 2, ఇంకొకటి x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఒక రూట్ వస్తుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంకో రూట్ వస్తుంది. మన కండిషన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఒక ఆల్ఫా లెస్ దాన్ బీటా. అంటే ఆల్ఫా వాల్యూ ఏం తీసుకుంటాం మనం ఇప్పుడు, ఆల్ఫా వాల్యూ 2 తీసుకుంటాం. అంటే 2 ఈజ్ లెస్ దాన్ 3 కదా బీటా వాల్యూ. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 2, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 3. మనకి ఏం ఫైండ్ చేయమంటాడు, 2 ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఆల్ఫా వాల్యూ ఎంత 2 మైనస్ బీటా వాల్యూ ఎంత 3. సో దిస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 4 minus 3, 4 minus 3 1. So what is the answer? Third option is correct answer. సో ఇలా సాల్వ్ చేస్తున్నాము థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం కదా. ఒక్కొక్క కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఇందులో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో. సో నాకు తెలిసినంత వరకు వీటి నుంచే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐ హోప్ మీకు అర్థమైనట్టుంది నేను చెప్పిన టాపిక్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే వీడియో పాజ్ చేసి ఒకసారి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా అర్థం కాకపోతే అప్పుడు నా వీడియోస్ వినండి. నా ప్రీవియస్ ఇయర్ నా ప్రీవియస్ ప్రాబ్లమ్స్, తర్వాత నా ప్రీవియస్ కాన్సెప్ట్స్ నేను చెప్పి ఉంటాను కదా, అవి ఒకసారి వినండి. అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త కాన్సెప్ట్తో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.